సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో నేనైతే ఈరోజు ఎక్సార్ హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. హెల్మెట్ ఎట్లుంది, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి, మొత్తం అంతా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది, అట్లనే డాట్ సర్టిఫికేషన్ ఉంది, ఈసీఈ అప్రూవ్డ్ కూడా అయ్యిందన్నమాట. ఇది ఏరోడైనమిక్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఎక్సార్లో అయితే. సో ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో హెల్మెట్ వచ్చేసి అయితే ఇక్కడైతే ఉంది మనకి. సో హెల్మెట్ అయితే తీసి పక్కన అయితే పెట్టుకుందాం. సో ఇంకా మనకి నాకైతే ఈ హెల్మెట్ వచ్చేసి 6500 అయితే పడింది. సో నాకు కాంప్లిమెంటరీ కింద ఒకటి చైన్ లూప్ అయితే ఇచ్చారు నాకు. దాని తర్వాత హెల్మెట్కి లాక్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు నాకు. ఇది ఒకటి నాకు ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ కింద అయితే వచ్చినాయి. ఇప్పుడైతే మనం హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో మనకి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట, ఈజీగా క్యారీ చేయడానికి మనం హెల్మెట్ అయితే. సో హెల్మెట్ వచ్చేసి ఇందులో అయితే ఉంది. సో నేను తీసుకున్న హెల్మెట్ వచ్చేసి XPHP ఎడిషన్ అయితే ఇది. సో చూసారు కదా ఎట్లుందో హెల్మెట్ అయితే. మాత్రం కింద కామెంట్ చేయండి మీకు ఎంతమందికి హెల్మెట్ నచ్చిందని. సో ఇక్కడ మనకి XPHP లోగో ఉంది. దాని తర్వాత 299. సో మీరు ఆల్రెడీ సినిమాటిక్ షాట్స్ అయితే చూసారు కదా దీనివి. సో ఇక్కడ మనకి ఒక స్పాయిలర్ అయితే వస్తుంది. సో మనకి ఇదైతే మాత్రం ఫ్రంట్లో ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే ఉంది. దీని తర్వాత మనకి లోపల అయితే సన్షైడ్ అయితే ఉంది అనమాట. సో దీన్ని ఆపరేట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా కిందికంటే లోపలికి వెళ్ళిపోతుంది, బ్యాక్ సైడ్లో అయితే కిందకైతే వస్తుంది. మనకి సన్లో ఎప్పుడు ఓన్లీ డే టైంలోనే యూజ్ చేయాలన్నమాట. నైట్ టైంలో మనకి విజిబిలిటీ అస్సలు బాగోదు ఇది. సో నైట్ టైంలో యూజ్ చేయాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. లోపల చూసుకుంటే మనకి ఇదంతా కూడా డబుల్ ప్యాడింగ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడైతే మాత్రం మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం చిన్ ప్యాడ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో దాని తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే మాత్రం మనం ఎప్పుడైనా కూడా ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్సార్లో కానీ ఇట్లాంటి హెల్మెట్స్లో మనకి ఆల్రెడీ స్పేస్ అయితే ఉంటుంది మనకి. చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇక్కడైతే మనం ఎలాంటి ఇంటర్కామ్ స్పీకర్స్ అయితే ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంటుంది స్పీకర్కి, అట్లనే లెఫ్ట్ సైడ్లో కూడా మనకి సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ అట్లనే. మనకి హెల్మెట్ లాక్ చూసారు కదా ఎట్లుందో, దీన్ని వచ్చేసి మనకి చెకోరీ లాక్ అంటారు. సో నార్మల్ వేరే నా పాత హెల్మెట్ అయితే ఉంది కదా, సో దీనికి వచ్చేసి మనకి క్లిప్ టైప్ అయితే ఉంటుంది. సేమ్ సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్లిప్ టైప్లో ఉంటుంది ఇది. సో దీనికి వచ్చేసి మాత్రం చెకోరీ టైప్ అయితే ఉంటుంది. అంటే మనం స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే టైట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవాలి. దాని తర్వాత క్లిప్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అన్నమాట. ఎప్పుడైనా మనకి కింద పడినప్పుడు ఇట్లాంటిది ఇదేంటంటే ఈజీగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనికైతే అస్సలు అట్లా ఉండదు అనమాట. సో ఒకసారి నేనైతే హెల్మెట్ అయితే పెట్టుకునేది చూపిస్తా, ఎట్లుందో కింద కామెంట్ చేయండి నాకు. సో హెల్మెట్ ఎట్లుందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకి మార్నింగ్ టైం డ్రైవ్ చేసేటప్పుడు సన్ రైజ్ కళ్ళకి కొట్టకుండా ఉండాలంటే ఇక్కడ ఉంది కదా. సో దీన్ని ఇట్లా వెనకకి లాగితే ఇక్కడైతే మనకి గ్లాస్ అయితే కిందకి అయితే అవుతుంది. సో నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం సేమ్ ఇట్లనే మనం ముందుగా వేస్తే ఆటోమేటిక్గా గ్లాస్ అనేది పైకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత దీంతో డ్రైవ్ అయితే చేసుకోవచ్చు మనం. ఇంకా
సో ఫైనల్గా నా హెల్మెట్ అయితే మాత్రం ఇది. సో హెల్మెట్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి నాకు. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి దీనికి సేమ్ ఇట్లా గోప్రో మౌంట్ ఉంది కదా, సేమ్ దీనికి ఎట్లా మౌంట్ చేయాలి, మైక్ ఇక్కడ పెడతాను నేను మొత్తం అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్ అయితే చెప్తాను మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.